ತಂದನ ತಂದನ ತಾನೆ ತಂದನ శతాబ్దాల స్వాతంత్రం శతాబ్దాల పోరాటం శతాబ్దాల పోరాటం తందన తానే తందన తందన తానే తందన పుట్టిందేమో పశ్చిమ బంగాల్ రాసిందేమో బంకిం చంద్ర రాసిందేమో బంకిం చంద్ర తందన తానే తందన తందన తానే తందన గర్జించింది భారతమంతా సాగించింది ఉద్యమ బాట సాగించింది ఉద్యమ బాట తందన తానే తందన తందన తానే తందన తెల్లదొరల పీఠమణచి భరతమాత చెరలు తొలగి భరతమాత చెరలు తొలగి తందన తానే తందన తందన తానే తందన సాధించింది స్వాతంత్రమంతా అందెను మనకి ఫలమంతా అందెను ఫలమంతా తందన తానే తందన తందన తానే తందన ఈ గీతం రాసింది బంకిం చంద్ర చటోపాధ్యాయ. ఆయన సామాన్య మానవుడు కాదు, మన తొలి భారతీయ ఐసిఎస్ ఆఫీసర్. ఐసీఎస్ ఆఫీసరా? అదేం హోదా? ఓ అదా, అది మన భారతీయ అత్యుత్తమ అధికారి పదవికి ఇచ్చినదనుకో. ఓహో అంత పెద్ద హోదాలో పనిచేస్తున్న బంకిం చంద్ర ఒకనాడు గుర్రపు బగ్గీలో వెళుతుండగా ఆయనను ఒక బ్రిటిష్ అధికారి బగ్గీ నుండి కిందకు లాగడం జరిగింది. అయ్యయ్యో, అంత గొప్ప వ్యక్తిని బండి నుండి కిందకి లాగారా? ఎందుకు? ఏమైంది? ఆయన కేవలం ఒక భారతీయుడనే అక్కసుతో. దాంతో బంకిం చంద్ర మనసు కలిచివేసింది, పౌరుషం పొడుచుకొచ్చింది, ఆత్మాభిమానం దెబ్బతినింది. దాంతో ఆయన భగభగ 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 భగమని గుండెలు మండెనురా తందాన తాన సల 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 సలమని రక్తము మరిగెనురా తందాన తాన సుర సుర సురమణి కళమే కత్తిగా కళకళ కళమణి కాళ్ళే ఎదురుగా గుండెలు నిండా దుర్గను నిలిపి ఆవేదనతో ఆలోచనతో అంతరాలరన రంగం జరగగ ఎవరి బిడ్డలం ఎవరి దాసులం అమ్మా అమ్మా అని ఆవేదనతో ఆలోచనతో ఆర్తితో నిండిన ఆక్రోశముతో అమ్మా వందే మాతరం సుజలా సుఫలా మలయజ శీతలా అంటూ దుర్గాదేవిని మనస్సులో నిలుపుకొని భారత మాతను ధ్యానిస్తూ 6 చరణాల వందే మాతర గీతం రాశారు. ఓహో బంకిం చంద్ర ఈ గీతాన్ని ఆనంద్ మఠ్ అనే నగరం కలిపిన సన్యాసుల వీరగాథ. ఏమిటి సన్యాసుల వీరగాథ? అవునవును, సన్యాసుల వీరగాథే. 1886లో కలకత్తా కాంగ్రెస్ మహాసభలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతానికి బాణీ కట్టి ప్రాణం పోసి పాడటం జరిగింది. అదే సమయంలో బ్రిటిష్ వారు వారి జాతీయ గీతమైన గాడ్ సేవ్ ద కింగ్ అనే గీతాన్ని మన భారతీయ జాతీయ గీతంగా మార్చడానికి ప్రయత్నించారు. అవునా? ఆహా. అవునవును, అప్పుడు బంకిం చంద్ర ఉప్పొంగిన దేశభక్తి భావంతో భారత మాతను స్మరిస్తూ ఈ వందే మాతర గీతం రచించారని కూడా కథనం. మరి వాడ ఏకమయ్యరా తందానా తాని తందనా కనిగా పేద ఒక్కటాయిరా తందానా తాని తందనా కులము మతము జాతి గీతి రూపు రేఖ రీతి రివాజు అంతా మరిచి జనమంతా ఒక్కటాయిరా జనమంతా ఒక్కటాయిరా తందానా తాని తందనా జనమంతా ఒక్కటాయిరా తందానా తాని తందనా జనమంతా ఒక్కటాయిరా తందానా తాని తందనా. తర్వాత ఏమైంది? ఇది ఇలా ఉండగా బెంగాల్లో ఒక బ్రిటిష్ మెజిస్ట్రేట్ పై హత్య యత్నం నేరం మోపబడి ఖుదీరామ్ బోస్ అనే 18 సంవత్సరాల చిరుప్రాయ చిరుతకు ఉరి శిక్ష విధించడం జరిగింది. అయ్యయ్యో, అంత చిన్నవాడికి ఉరి శిక్ష? మరి ఈ ఉరి శిక్ష అమలు జరిగిందా? ఎలా? ఏ విధంగా అమలు జరిగింది? ఆ యువ కిశోరం వందే మాతరం అంటూ ఉరికంబం ఎక్కాడు. ఖుదీరామ్
తందాన తని తందనాన తందాన తని తందనాన నూనుగు మిసల కుర్రవాడే పాలుగారే బుగ్గలబడి ఖుదీనా అయ్యో ఖుదీనా ఖుదీనా అయ్యో ఖుదీనా తందాన తని తందనాన తందాన తని తందనాన కళ్ళలో నా విధి లేదు గొంతులో నా బొలుకు లేదు ఖుదీనా అయ్యో ఖుదీనా ఖుదీనా అయ్యో ఖుదీనా తందాన తని తందనాన తందాన తని తందనాన నల్ల ముసుగు నాకు వద్దు దేశభక్తి నాకు కద్దు ఖుదీనా అయ్యో ఖుదీనా ఖుదీనా అయ్యో ఖుదీనా తందాన తని తందనాన తందాన తని తందనాన వందే మాతరం అంటూ ఆ యువ కిశోరం ఉరికంబంపై తన ప్రాణాలను దేశమాతకు అర్పించాడు. అయ్యో ఖుదీరా మరి ఇదంతా చూస్తూ మన భారత ప్రజలు ఊరుకున్నారా? లేదు, దీంతో వందే మాతర ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ఖుదీరాం దేహాన్ని బయటకు తీసుకుని వస్తున్నప్పుడు అసంఖ్యాకమైన ప్రజానీకం వందే మాతరం అంటూ ఖుదీరాం చివరిగా పలికిన మాటతో ఉద్యమం చేశారు. ఏమిటి, ఉద్యమం కూడా చేశారా? అవును, ఉద్యమం చేశారు. ప్రజలంతా ఏకమయ్యారు. దీనితో బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఈ విధంగా వందే మాతర గీతం స్వాతంత్ర్యం సాధించడానికి కారణమైంది. వందే మాతరం జై, బంకిం చంద్రకి జై, శ్రీరాముకి జై జై జై, భారత మాతకు జై జై జై, ఖుదీరాముకి జై జై జై, భారత మాతకు జై జై జై. మరి ఈ ఉద్యమం మన తెలంగాణ గడ్డకు చేరిందా? చేరింది. అలనాడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏమిటి, మన ఉస్మానియా విశ్వవిద్యాలయమా? అవునవును, మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి హాస్టల్ విద్యార్థులందరూ వందే మాతరం అంటూ ఉద్యమం చేశారు. అప్పుడు ఆ ఉద్యమంలో మన అప్పటి మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు ఓహో, కనుక ఇంతటి గొప్ప చరిత్ర కలిగిన మన వందే మాతర గీత రచయిత బంకిం చంద్ర చటోపాధ్యాయకి ఈ గీతం రాసి 150 సంవత్సరాలైన సందర్భంగా మన భవన్ శ్రీ అరబిందో జూనియర్ కళాశాల తరపున ఈ బుర్రకథ ద్వారా ఘన నివాళిని అర్పిస్తున్నాం. వందే మాతరం, వందే మాతరం.